బీహార్ నుంచి రేవంత్ అవుట్ అటు సార్. ఎన్నికల ప్రచారం నుంచి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని తప్పించిందట. స్టార్ క్యాంపైనర్ల జాబితాలో రేవంత్ రెడ్డికి చోటు దక్కలేదట. తెలంగాణ నుంచి ఒక్క నాయకుడికి దక్కలేదట అవకాశం. వీళ్ళొస్తే నష్టమేనన్న అభిప్రాయంలో కాంగ్రెస్ అధిష్టానం ఉందట. ముందు జూబ్లీహిల్స్ సంగతి చూసుకోవాలని ఆదేశించిందట సార్. సో అంటే తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన ఓడిన ప్రభుత్వానికి వచ్చిన నష్టమేం లేదు. కానీ బీహార్లో మహాగఠబంధన్ గెలవాలి, అక్కడ కాంగ్రెస్ గెలవాలి, ఎన్డీఏ ఓడిపోవాలి అనేది ఆ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకం కదా. మరి ఎందుకు రేవంత్ రెడ్డి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం లేదు? ఎందుకు వెళ్ళలేదు? నాకు జూబ్లీస్ ఎన్నుకున్నాక అక్కడికి ఎందుకు పోతారండి? నాకు అర్థం కాని విషయం. మీకు ఎగ్జామ్ ఉంటుంది, ఏదో దూర బంధు పెళ్ళి ఉంటుంది, వెళ్తారా ఎగ్జామ్ ఉండగా? సింపుల్ క్యాలిక్యులేషన్ ఉంటుందండి. మీకే ఎగ్జామ్ ఉండగా దూర బంధువు పెళ్లికి అమ్మ నాన్న పోతా అంటే పిల్లలు కూడా తీసుకెళ్తారా? నీకు ఎగ్జామ్ ఉందరా రాయరా అంటారు. సింపుల్ కదా ఇది. ఇందులో ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కేసీఆర్ ప్రచారం మొదలు పెట్టాడా? ఇంకా మీరు మీరు నన్ను అప్డేట్ చేయాలి. లేదు సార్, ఇంకా స్టార్ట్ కాలేదు సార్. షెడ్యూల్ కూడా ప్రకటించలేదు సార్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నుంచి కేసీఆర్ అవుటా? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేస్తే నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ ఏమైనా భావిస్తోందా? నాకు చెప్పాలి. దానికి ఆన్సర్ ఇంతవరకు ఎందుకు దించలేదు మరి కేసీఆర్?